ఇవాళ నా ఓపీకి ఒక పేషెంట్ వచ్చారు, ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని వచ్చారు. మేడం ఎన్ని స్కాన్స్ చేయించుకోవాలా, దాని ఒక ఇంపార్టెన్స్ గురించి చెప్పరా అని అడిగారు. సో చాలామంది ప్రెగ్నెంట్ పేషెంట్స్కి ఇది డౌట్, కామన్గా వచ్చే డౌట్. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ హర్ష మండల, యువర్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, వరంగల్ బ్రాంచ్. సో ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే ఎన్ని స్కాన్స్ చేయించుకోవాలా, ఎప్పుడు చేయించుకోవాలా, దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనము 6 to 8 వీక్స్ మధ్యలో చేయించుకునే స్కాన్, అది డేటింగ్ స్కాన్ అని అంటారు, లేకపోతే ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అని అంటారు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, ప్రెగ్నెన్సీ అనేది మనకి గర్భసంచిలో ఉందా లేకపోతే పక్కన ట్యూబ్లలో ఉన్నదా అనేది తెలుసుకోవచ్చు. సింగిలా లేకపోతే ట్విన్ బేబీనా అనేది కూడా తెలుసుకోవచ్చు. హార్ట్ బీట్ వచ్చిందా లేదా అనేది ఈ స్కాన్ ద్వారా తెలుసుకుంటాము. నెక్స్ట్ 11 to 13+6 వీక్స్లో చేసే స్కాన్, దీన్ని ఎన్టీ స్కాన్ అని అంటారు. సో ఇది ఎందుకు చేసుకుంటామంటే, మనకి బేబీలో ఏమైనా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా లేదా అనేది చూసుకుంటాము. థర్డ్ స్కాన్ ఇస్ 18 to 22 వీక్స్ మధ్యలో చేసే స్కాన్, దట్ ఈస్ టీఫా స్కాన్. అంటే బేబీ యొక్క ఆర్గన్స్ అన్నీ డెవలప్ అయ్యాయా అని డీటెయిల్డ్గా చెక్ చేసుకుంటాము. హార్ట్, బ్రెయిన్, కిడ్నీస్, స్పైన్స్ అన్నీ కరెక్ట్గా డెవలప్ అయ్యాయా లేకపోతే ఏదన్నా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అనేది చూసుకుంటాము. నెక్స్ట్ ఇస్ 28 నుంచి 32 వీక్స్ మధ్యలో చేసే స్కాన్ని గ్రోత్ స్కాన్ అని అంటారు. సో ఇది బేబీ గ్రోత్ కరెక్ట్గా ఉందా లేదా, మరి ఉమ్మనీరు కరెక్ట్గా అడెక్వేట్గా ఉందా లేదా, మాయ కరెక్ట్గా డెవలప్ అవుతుందా లేదా అనేది చూసుకుంటాము. 36 వీక్స్ తర్వాత చేసే స్కాన్స్లో మనము బేబీ గ్రోత్, బేబీ హెడ్ పొజిషన్ ఎక్కడుంది, కిందన ఉన్నదా, నార్మల్గా డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నదా లేదా అనేది చూసుకుంటాము. సో చాలామంది ఏమంటుంటారు అంటే, మేడం నాకు ప్రెగ్నెన్సీ అంతా బాగానే ఉంది, సో ఇన్ని స్కాన్స్ ఎందుకు చేయించుకోవాలని అంటారు. కానీ అలా కాదు, కరెక్ట్ టైంలో మేము చెప్పిన స్కాన్స్ కరెక్ట్ వీక్స్లో చేసుకుంటే మనకి ఏదన్నా అబ్నార్మాలిటీస్ ముందుగానే డిటెక్ట్ చేసుకుని ప్రాపర్ కేర్ అనేది తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ.